మంచివారు మంచి గంధపు చెట్టు వంటివారు. తన కొమ్మను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్నందిస్తుంది గంధపు చెట్టు. అగరబత్తి తనను కాల్చినా సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది. మనిషి కూడా అగరుబత్తి మాదిరి కాలిపోతూ ప్రపంచానికి మంచిని అందిస్తూ రావాలి. చెట్టు తన కొమ్మను నరికిన వానికి కూడా చల్లని నీడను ప్రసాదిస్తుంది. నది తన నాథుడైన సముద్రునితో చేరడానికి ఎన్ని శ్రమలకైనా ఓర్చుకుని మార్గమధ్యంలో పంటలను పండిస్తూ దాహము తీరుస్తూ సకల జీవరాశులకు ఉపకారము గావిస్తుంది. గోవులు పనికిరాని గడ్డిని తిని పారబోసిన కుడితిని త్రాగి అమృతధారల వంటి క్షీరాన్ని అందిస్తున్నాయి. కాని మనిషి పండ్లు భుజించి పవిత్రమైన క్షీరాన్ని గ్రూలి లోకానికి చెడ్డనే అందిస్తున్నాడు. మనిషి అని పేరు పెట్టుకున్నందుకు తాను ఈ చెట్లకంటే, నదులకంటే, గోవులకంటే అధికంగా ఉపకారం చెయ్యాలి. మానవులు, పశు పక్షి మృగాదులు కూడాను ఆహార, నిద్ర, భయ, మైథునాదులు యందు సమత్వంగానే ఉంటుంటాయి. All living creatures, including human beings, birds, animals and beasts, they all have in common the factors of hunger, sleep. కానీ విచారణ శక్తి యందు మాత్రమే మానవుడు ప్రత్యేకించి ఈ యొక్క మిగిలినటువంటి ప్రాణులకు దూరంగా ఉంటున్నాడు. What distinguishes man from the rest of creation is this intelligence. ఈ విధంగా సేవలో పాల్గొన్నప్పుడు దైవము మీ సన్నిధి అందే ఉంటాడు, మీ పెన్నిధి అందే ఉంటాడు. When once you start serving the community, there you find God as your very well. వేరే ఏ విధమైనటువంటి సాధన చేయనక్కర్లేదు. You don't need to follow in spiritual path. సమయం చెప్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి. If you find time, meditate. కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం. But in modern age, it's too difficult to meditate and do japa. కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా. He sits in meditation for a good photograph. మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతుంటాది. But mind goes around the market. కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు. Don't bother about such a meditation process. నీవు నోరుని మూయి, హృదయాన్ని తెరువు. Shut your mouth and open your heart. అది నిజమైన ధ్యానం. That is the true meditation. ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరు తెరుచుకుంటున్నారు. Today what we are doing is we have closed our heart and we ధ్యానమే కాదు. This is no meditation. నోరును మూయి, Shut your mouth. హృదయాన్ని తెరచు. Open your heart. ఇది నిజమైనటువంటి ధ్యానం. This is true meditation. జపం చేస్తుంటారు, Then we do japa. చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది. We have the talisman japamala. ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగలింటికి ప్రయాణం అవుతుంటుంది. But the mind goes to the barber and the washerman. ఇది కాదు జపం. This is not ఈ japa. విధంగా కాలం వ్యర్థం చేయొద్దు. Don't waste time like ఈ this. జపం చేయడానికి, ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కపోతే ఆ సమయంలో నువ్వు సేవకు ప్రయోజనం చేయి. If you don't find time to meditate, come on, serve others. దైవం ఏ రీతిగా మనం ప్రార్థించాలి How to pray God? అని కొంతమందికి సందేహం. Some doubt. నీవే దైవం అయి ఉండగా నీవు ప్రార్థించడం ఏమిటి? When you are God yourself, what is the fun of praying? అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి. Until you realize you are divine, you should follow certain paths. అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి. You do service with the spirit of total dedication to God. దీనిని భారతీయ చరిత్రయందు సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అన్నారు. Therefore, in the history of Bharat, it is said, all activities should be pleasing unto God. ఏది చేసినా కానీ భగవత్కర్మగా మనం విచారం చేయాలి. Whatever you may do, it is divine activity. ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్కర్మలుగా నిరూపొందుతాయి. Then all actions will be transformed. ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును, At the beginning, it may be a strain. కొన్ని బాధలు కలగవచ్చును, You may suffer. కానీ క్రమక్రమేణా అది అభ్యాసం అయిపోతుంది. అది ఒక సాధనగా రూపొందుతుంది. Gradually, you get habituated, it becomes easy. కనుకనే భగవద్గీత ఎందుకును శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశ్చాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి. You can achieve anything by practicing constantly. ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేము.
అభ్యాసం చేయాలి. You cannot sing instantaneously, immediately. You should practice. నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు. కొంచెం తప్పడడుగులు వేసి తిరిగి నడచాలి. Talking also must be practiced slowly. కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చేయి, వాకింగ్ ప్రాక్టీస్ చేయి, రీడింగ్ ప్రాక్టీస్ చేయి, రైటింగ్ ప్రాక్టీస్ చేయి. Walking, talking, writing, reading, everything is out of practice. అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి. You should also practice service. భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి. We should practice everything for that matter. ఆ విధమైన దీనిగా తీసుకొని కరెక్ట్గా సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం. Like this, you can dedicate all your activities to God.